ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, చూడండి తల్లి అక్కడ బిడ్డని సంజాయిస్తుంది. తప్పు నువ్వు చేసావు. ఆ అబ్బాయిని టార్చర్ చేయకు అని అంటోంది అని చెప్తున్నారు. కానీ అవును. ఆ వీడియో మొదటి నుంచి చివరి వరకు లేదు. మధ్యలో ఉన్నటువంటి కట్ మాత్రమే అది. 2 అది 2 ఒకవేళ నిజంగా అమ్మాయి మోసం చేసింది అబ్బాయిని అని అనుకుంటే, నేను నీకేం కానా అని ఎందుకు అడుగుతుంది? ఒకటి అప్పుడు చూడండి. ఆ అబ్బాయి ఏమంటున్నాడు? నువ్వు మీ అమ్మ చెప్పినట్టు విను అని అంటున్నాడు. కరెక్ట్. అబ్బాయి వ్యక్తిత్వం ఏంటనేది అక్కడ క్లియర్ కట్‌గా మనకు అర్థమైతా ఉన్నది. మీ అది అమ్మ మాత్రమే చెప్పింది కదా! విను. అంటే నో, నో, నో. రైట్. వాళ్ళ ఏజ్, ఆ ఏజ్‌లో చాలా ఎమోషన్స్ ఉంటాయి. అట్రాక్షన్స్ ఉంటాయి. అవును. వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ ఉంది. అది దేనికి దేనికి దారి తీసింది, ఫిజికల్ రిలేషన్‌కి దారి తీసిందో వాళ్ళందరూ ఇది చెప్పారు. సో, దాన్ని బ్రేకప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ చిన్ని హృదయాలు కూడా అలాగే ఫీల్ అవుతుంటుంటాయి. మిగిలిన ఒక 25, 30 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళ ఆలోచనలకి, వీళ్ళ ఆలోచనలకి తేడా ఉంటుంది. సో, అక్కడ అమ్మాయి అడుగుతుంది అదే, నేను నీకేం కానా అని. సార్ మీకు ఒక విషయం చెప్తా. బిగ్ టీవీలో కొన్ని కథనాలు టెలికాస్ట్ అయినాయి. ఈ అబ్బాయి అమ్మాయిని మోసం చేసినాడని చెప్పి. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల్లోనే మంచి రిలేషన్స్ బ్రేక్ అయినాయి అనేసి అంటా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటిది? వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి రిలేషన్ ఉంది. ఆ మంచి రిలేషన్‌కి ఒక పదము, ఒక పేరుంది. అది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ అనే పదానికి వీళ్ళిచ్చిన నిదర్శనం, వీళ్ళిచ్చిన కంక్లూజన్ ఈరోజు అబ్బాయిని జైల్లో పెట్టడం. రైట్? అంతే కదా? ఇదివరకు మీరు బిగ్ టీవీలో చేసిన కథనాలు కావచ్చు, వీళ్ళు ప్రతి చోటకెళ్ళి ప్రతి మీడియా ఒకవేళ మరి ఛానల్ అలా ఇప్పుడు కాకుండా మాట్లాడుతున్నాం. ఒక అమ్మాయిని అంటే ఆ ఏజ్, నేను అందుకే అన్నాను. ఆ ఏజ్‌లో అట్రాక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక అట్రాక్షన్‌తో దగ్గర అయిన తర్వాత, మోజు తీరిపోయిన తర్వాతో, ఇంకోటి ఏదో కారణం చేతో మనం ఇంక దూరంగా ఉందామని అంటే, సర్లే జరిగిందేదో జరిగిపోయింది కదా అని అమ్మాయి దూరంగా ఉండాలా? అమ్మాయికి ఇంక న్యాయపరమైన హక్కులు ఏమి ఉండవా? లేదు ఒక సరే. అబ్బాయికే అలాగే జరిగితే అబ్బాయికి న్యాయపరమైన హక్కులు ఏమి ఉండవా? సరే. మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను నేను. ప్రేమ ఎప్పుడైతే ఈ అబ్బాయి అమ్మాయిని ప్రేమించినాడో, ఒక మనిషి ఒక జీవితంలో ఒకేసారి ఒకటే వ్యక్తిని ప్రేమిస్తారు. అట్ సేమ్ టైమ్ ఇదే అలా అనుకోలేదు. కేసులో ఇదే కంప్లైంట్‌లో హ్మ్. ఇద్దరు అక్యూజ్డ్‌లు కనబడతా ఉన్నారు. ఒకరు ఇప్పుడు మనం ఎవరైతే బాధితుడిగా మనం భావిస్తా ఉన్నామో, దాని తర్వాత అక్యూజ్ నంబర్ 1 ఆయనైతే, ఇంకొక అక్యూజ్ నంబర్ 2 ప్రవీణ్ అనే వ్యక్తి. ఈ ప్రవీణ్ అనే వ్యక్తి పాత్ర ఏంటిది అనేది ఏ ఛానల్ అని మాట్లాడినారా? లేదంటే ఏ ఛానల్‌కే గాని, బయట గాని ఎక్కడన్నా వీళ్ళు ప్రవీణ్ యొక్క పాత్రను ఎస్టాబ్లిష్ చేసినారా? అన్న క్వెషన్‌కి సమాధానం ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఆల్రెడీ కంప్లైంట్‌లో ఉందిగా. ప్రవీణ్ అనే అమ్మాయి ఏం చెప్తోంది? ప్రవీణ్ అనే వ్యక్తితో కూడా నన్ను వెళ్ళమని ఫోర్స్ చేస్తున్నాడు. నేను అతను కలిసిన ప్రైవేట్ వీడియోస్ తన దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్‌తో నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తూ ప్రవీణ్‌తో కూడా క్లోజ్‌గా ఉండమని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు అని అమ్మాయి అంటోంది. తను ఆ అమ్మాయి ప్రవీణ్ కలిసి తీసుకున్న ప్రైవేట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు కదా! నాకు తెలీదు ఉన్నాయా? ఆ అమ్మాయి ప్రైవేట్ ప్రవీణేనా? వీడియోస్ ఆశిషా? ప్రైవేట్ వీడియోస్ ఏ విధంగా రికార్డ్ అయినాయి? ఆ ప్రైవేట్ వీడియోస్ రికార్డ్ చేసింది ఎవరు? ప్రైవేట్ వీడియోస్ రికార్డ్ అవుతుంటే మరి కన్సెంట్ ఇచ్చింది ఎవరు? అబ్బాయి అమ్మాయికి ఇద్దరికి తెలిసి వీడియోస్ రికార్డ్ అయినాయా? లేదంటే గనక అమ్మాయికి తెలియకుండానే వీడియోస్ రికార్డ్ అయినాయా? అన్న క్వెషన్‌కి సమాధానం ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఓకే. ఉదయ్ గారు. ఓకే. అక్కడ ఒక క్వెషన్ ఉంది. ఓకే. ఆ అమ్మాయి కన్సెంట్‌తోనే రికార్డ్ చేసుకున్నారనుకుందాం. ఆ అమ్మాయి రైట్. కన్సెంట్‌తోనే రికార్డ్ చేశారు అని అనుకుందాం. ఓకే. రైట్. కానీ ఆ వీడియోస్ పట్టుకొనెళ్ళి నువ్వు నా ఫ్రెండ్ దగ్గర కూడా వెళ్ళు అనంటే తప్పు కాదా? అయి ఒకటి నిజమే. ఒక్క నిమిషం ఉదయ్ గారు, నిజమే తిడుతున్నా. మళ్ళీ మిమ్మల్నే తిడుతున్నా. విద్యార్థులారా, చేసేదే దరిద్రపు పని అయినప్పుడు మళ్ళీ దాన్ని సెల్ ఫోన్‌లో కూడా రికార్డ్ చేసుకోవాలా చూసుకుని ఆనందించడానికి? అమ్మ నన్ను మోసం చేస్తున్నాడు, బయట ఎంతమంది బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు, బుద్ధి జ్ఞానం లేదా? బుద్ధి జ్ఞానం లేదా? చేసేదే దిక్కుమాలిన పని, సిగ్గుమాలిన పని అనుకుంటే సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసుకుంటారా? సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసేదే దిక్కుమాలిన పని. సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసుకుని ఏం చూసి ఆనందిద్దాం అనుకుంటున్నారు మీరు? మీ అమ్మ నాన్నలు ఏడుస్తున్నారు తెలుసా? అరే మా సరే, బిడ్డల జీవితాలు బయటపడిపోయాయని ఏడుస్తున్నారు తెలుసా? ఒక మంచి ఎపిసోడ్ మీరు ట్రోల్ చేస్తా ఉన్నారు. చాలా సంతోషము. బిగ్ టీవీని నేను అభినందిస్తా ఉన్నాను. ఇన్ని రోజులు చేయని పని ఈ రోజు మీరు ఒక అద్భుతమైన పని చేస్తా ఉన్నారు. ఏదైతే ఉన్నదో ఇప్పుడు మీరు మీ స్క్రీన్ మీద ఇప్పుడు ట్రోల్ అయితా ఉంది కదా! ట్రోల్ అవుతున్న చాట్ ఏదైతే ఉన్నదో ఆ. ఆ అమ్మాయి ప్రవీణ్‌కి జరిగిన కాన్వర్జేషన్స్ అవి.
అర్థమైతుంది కదా అమ్మాయికి- మీకు, మీ ప్రేక్షకులకి, ఓ- ఓ- బిగ్ టీవీ ప్రేక్షకులకి, ఈ వీడియోస్, ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్న ప్రజలందరికీ ఒక మంచి మెసేజ్ వెళ్తా ఉన్నది మీ ద్వారా. ఏమనంటే ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉమ్. ఇంకొక అబ్బాయి ప్రవీణ్ అనే వ్యక్తితో ఏదైతే చాటింగ్ చేస్తున్నాడో ఆ ఒక చాటింగ్ యొక్క సారాంశం అది కనబడతా ఉన్నది మీ స్క్రీన్ మీద. ఒక నిమిషం, అదే ఒక నిమిషం, విధంగా ఓకే, మీరు కొన్ని ఒక నిమిషం, నన్ను ఒక complete నిమిషం, ఉదయ్ గారు, చేయనివ్వండి. ఒక నిమిషం, మీరు ఒక్క నన్ను complete నిమిషం, చేయనివ్వండి. ఉదయ్ గారు, నేను ఒక క్వశ్చన్ మీరు అడుగుతా. ఓకే, ఏదైతే బ్లర్ చేస్తున్నారో ఆ, ఆ బ్లర్ చేసే పదాలు ఏమున్నాయో అది చూసాను. కూడా మీరు రిలీజ్ చేస్తే సమాజానికి తెలుస్తది. నో, 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 చూసాను, మనము చాలా ఒకటే, దారుణంగా ఉన్నాయి, వన్స్ చాలా కేసు అయిన దారుణంగా తర్వాత ఉన్నాయి. మనం మాట్లాడేది ఏముంటది? వన్ సైడే. అబ్బాయి తప్పు చేసినాడు, అమ్మాయికి ఏమి తెలియదు. అమ్మాయిలు శుద్ధపప్పులు, అబ్బాయిలేమో దుర్మార్గులు. నమ్మి తన ఆస్తులు అమ్ముకొని తను అప్పులు చేసి తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులన్నీ కూడా ప్రేమ పేరుతోని ప్రేమించే అమ్మాయి కోసం అని చెప్పేసి వాళ్ళు దారబోస్తా ఉంటే, ఎప్పుడైతే నాకు దక్కని అమ్మాయి ఇంకొకరితో ఉన్నదని అన్నప్పుడు ఉదయ్ గారు, ఓకే, ఉదయ్ డివైస్ కొంచెం ఫ్రీజ్ అయింది, అడ్వకేట్ మొబైల్, ఒకసారి ఆయన మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ప్రయత్నం రేప్ కేసులు చేద్దాం. పెడుతూ నన్ను మీద దౌర్జన్యం చేసినాడు, నన్ను మానభంగం చేసినాడు, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఒక మహిళ బయటికి రాగానే మీకు లాంటి మీడియా ఛానల్, నాకు లాంటి న్యాయవాదులు అయ్యో పాపం ఇది నిజమేమో అనుకొని ఒకటే దిక్కు మనం మాట్లాడుకొస్తా ఉన్నాం కదా. ఎవ్రీ కాయిన్ హ్యాస్ ఇట్స్ టూ సైడ్స్. ఒక్క బిళ్ళకి రెండు పక్కలు ఉంటాయి. మనం ఇన్ని రోజులు మీరు చేసిందల్లా ఒక పక్క చూపించినారు, ఇంకొక పక్క ఈ రోజు చూపించుతా ఉన్నారు. ఇంకా కూడా చాలా పక్కలు ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు మిమ్మల్ని చూపించమంటే చూంచితే మరి అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది అన్నది నేను కూడా ఒక మనిషిగా, ఒక న్యాయవాదిగా, ఒక సమాజ స్పృహతో ఉన్న వ్యక్తిగా అవన్నీ కూడా నేను పబ్లిక్ బయట ఓకే, ఉదయ్ గారు, నేను ఇక్కడ అనేది ఏంటి అంటే ఉదయ్ గారు కరెక్టే. ఉదయ్ గారు, నేను ఒకటి చెప్తా. ఉదయ్ గారు, ఒక్క నిమిషం. కోర్టు పరిధిలో ఉన్నదో, కోర్టు ఉదయ్, పరిధిలో ఉన్న తర్వాత కూడా వీళ్ళు బయటకు వచ్చి ప్రతి మీడియా ఛానల్ ముందు అబ్బాయి తప్పు చేసిండు, అబ్బాయి అన్యాయం చేసిండు, అబ్బాయి మోసం చేసిండు, అబ్బాయి ప్రేమించిండు, నన్ను మానభంగం చేసిండు, నాకు డార్క్ చాక్లెట్లు ఇచ్చిండ్రు, నా డార్క్ వెబ్సైట్ లో చాక్లెట్ కొన్నారు, నన్ను తీసుకుపోయి ఓయో రూమ్ లో పడుకోబెట్టినాడు, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు నీకు డార్క్ చాక్లెట్ కొన్నప్పుడు డార్క్ చాక్లెట్ తింటే మరి నీకు మత్తు వస్తుంది, మరి నీ సుఖ కోల్పోతున్న ఆ సెన్స్ లేదా? అమ్మాయి చదువుకున్న అమ్మాయి అబ్బాయి సేమ్ వయసు. ఇంకో విషయం నేను అడుగుతానండి, ఎప్పుడైతే ఓయో రూమ్లకు నువ్వు వెళ్తున్నావు, నువ్వు నడుచుకుంటే వెళ్ళినంతసేపు నువ్వు మత్తులో వెళ్ళినావా? నీకు ఆ నాలెడ్జ్ లేదా? ఆ కన్సర్న్ లేదా? ఒకటి 1.5 ఇయర్ తర్వాత నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు. మరి 1.5 ఇయర్ బిఫోర్ ఏం జరిగింది? అప్పుడెందుకు రాలేదు? అప్పుడెందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు నువ్వు? నీకు ఎప్పుడైతే ఇంకొక అబ్బాయితోని నువ్వు చాటింగ్ చేసిన విషయాలు ఆ అబ్బాయి నేను ప్రశ్నించినప్పుడు నీకు ఇవన్నీ బయటకు వచ్చినాయా? ఇప్పుడు ఆ అబ్బాయి చెడ్డోడైపోయిందా? సెక్స్ అన్నది కానీ లేకపోతే ప్రేమ అన్నది కానీ ఇద్దరి కన్సెంట్తో జరిగిన తర్వాత ఎప్పుడైతే అబ్బాయికి అమ్మాయికి భేదసారాలు వచ్చినాయో అప్పుడు అబ్బాయిని దోషం చేసేసి వాని పండంటు జీవితాన్ని నాశనం పట్టించేసి ఈరోజు వాని జైల్లో పెట్టించి వాని కటకటాలు లెక్కి పెట్టిస్తా ఉన్నారు కదా. తను చదువుకునేది అదే ఇంటర్మీడియట్, ఒక దళిత